మురళీకృష్ణ గారి ఆదేశాల మేరకు సమస్యాత్మకమైనటువంటి గ్రామాల్లో, పట్టణాల్లో ఈ యొక్క సిఏపిఎఫ్ సెంట్రల్ ఆర్మీ పారామిలిటరీ ఫోర్సెస్ తోటి కవాతు నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు సబ్బవరం పోలీస్ స్టేషన్లో సుమారు 70 మంది సిఏపిఎఫ్ సిబ్బంది మరియు 20 మంది స్టేషన్ సిబ్బంది, సిఏ గారు, పర్వా డిఎస్పీ అయిన నేను, అదేవిధంగా సబ్బవరం ఎస్ఐ గారు ధనంజయ్ గారు కలిపి సుమారు 4 కిలోమీటర్లు కవర్ చేశాం. అదేవిధంగా సాయంత్రం కూడా ఇది నడుస్తుంది. ఇట్లాగ అన్ని గ్రామాల్లోనూ కూడా తిరిగి ప్రజలకి ఒక శాంతి భద్రతల విషయంలో పోలీసులు ఉన్నారు, ఫ్రీ అండ్ ఫెయిర్. ఓటర్లందరూ కూడా వాళ్ళ యొక్క ఓటు హక్కును స్వేచ్ఛగా, స్వతంత్రంగా, ఏ విధమైనటువంటి ప్రలోభాలకి, భయానికి గురికాకుండా స్వేచ్ఛగా, స్వతంత్రంగా తమ ఓటు హక్కుని వినియోగించుకోవాలని తెలియపరిచే ఉద్దేశంలో భాగంగా సమస్యాత్మకమైనటువంటి ప్రదేశాల్లో ఈ కవాతును అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది. పెందుర్తి నియోజకవర్గం పరిధిలో ఎన్ని పెందుర్తి లిమిట్స్లో సుమారు పిఎస్ సుమారు 6 విలేజెస్ని సమస్యాత్మక గ్రామాలుగా గుర్తించారు. మేము ఇక్కడ అంటే ఎక్కడైతే జనాల్లో ఒక అవేర్నెస్ని క్రియేట్ చేయడమే దీని ఉద్దేశము. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగడం కోసము